హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో విద్యా దృక్పథాలలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేర్చుకుంటున్నాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్సలు స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు వీడియో చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చట్టాలు మరియు అధికరణలు. ఇది విద్యా దృక్పథాల నుంచి ఒక టాపిక్ ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో భాగంగా మనం చట్టాలు అధికరణలో భాగంగా మనం బాలల హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్ అనేవి ఈ వీడియోలో మనం నేర్చుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, మన దేశంలో సుమారుగా ఎంతమంది బాల కార్మికులు ఉంటారు అని అంచనా. అంటే చిన్న పిల్లలు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే మన దేశంలో సుమారుగా 2 కోట్లకు పైగా ఉంటారు. ఏంటిది ఆన్సర్ వచ్చేసి 2 కోట్లకు పైగా. సెకండ్ వన్, బాలల హక్కుల ప్రకటనను నానాజాతి సమితి ప్రకటించిన సంవత్సరం 1924. 1924వ సంవత్సరంలో బాలల హక్కుల ప్రకటనను ఏ సమితి ప్రకటించింది? నానాజాతి సమితి అనేది ప్రకటించింది. ఓకేనా. బాలల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్య సమితి ప్రకటించిన సంవత్సరం 1959. 1959లో ఐక్యరాజ్య సమితి అనేది ప్రకటించింది బాలల హక్కుల ప్రకటనను. 1924లలో నానాజాతి సమితి అనేది ప్రకటించింది బాలల హక్కులకు సంబంధించిన ప్రకటనను. చూడండి ఫ్రెండ్స్, 1924లో నానాజాతి సమితి ప్రకటించింది. 1959లో బాలల హక్కుల ప్రకటనను ఐక్యరాజ్య సమితి అనేది ప్రకటించింది. ఇవి 3 చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బాలల హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్. ఆర్టికల్ 2, ఎటువంటి విచక్షణ లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించడం. ఎలాంటి విచక్షణ అనేది లేకుండా పిల్లలందరూ కూడా ఈ యొక్క హక్కులను అనుభవించడం. ఆర్టికల్ 6, జీవించే హక్కు. ఆర్టికల్ 7, పుట్టుకను నమోదు చేయించుకొని జాతీయత గుర్తింపు పొందే తన తల్లిదండ్రులెవరో తెలుసుకునే హక్కు. ఆర్టికల్ 8, తన గుర్తింపును కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు. ఆర్టికల్ 9, తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు. చూడండి ఫ్రెండ్స్, ఆర్టికల్ 2లో ఏముంది అంటే ఎటువంటి పిల్లలకైనా కానీ విచక్షణ అనేది లేకుండా వారి యొక్క హక్కులను అనుభవించడం అనేది ఆర్టికల్ 2. ఆర్టికల్ 6 వచ్చేసి జీవించే హక్కు అనేది. ఆర్టికల్ 7 అనేది పుట్టుకను నమోదు చేయించుకొని జాతీయత గుర్తింపు పొందే తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు. ఆర్టికల్ 8, తన గుర్తింపును కుటుంబ సంబంధాలను కాపాడుకునే హక్కు. ఆర్టికల్ 9, తల్లిదండ్రుల నుంచి విడిపోకుండా రక్షించుకునే హక్కు అనేది ఆర్టికల్ 9. ఆర్టికల్ 10, కుటుంబ పునరీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కు. అంటే జాతీయ సరిహద్దులను దాటేందుకు ఏ ఆర్టికల్ ఉపయోగిస్తారు అంటే ఆర్టికల్ 10 అనేది యూజ్ అవుతుంది. ఆర్టికల్ 10 ప్రకారం కుటుంబ పునరీకరణకు జాతీయ సరిహద్దులను దాటేందుకు హక్కు. ఆర్టికల్ 11, పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేయడం నిషేధించడం. ఆర్టికల్ 11 ప్రకారం పిల్లలను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తారు కదా, వాటిని నిషేధించడం అనేది ఆర్టికల్ 11. ఆర్టికల్ 12, వయసు పరిణితిని అనుసరించి అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు. న్యాయపరమైన పరిపాలనా పరమైన వాజ్యాల్లో తన అభిప్రాయాలను చెప్పుకునే హక్కు. ఆర్టికల్ 13, వాక్ స్వాతంత్రము. వాక్ స్వాతంత్రము అంటే తనకు నచ్చినట్టు తను మాట్లాడుకునే స్వాతంత్రము అనేది ఆర్టికల్ 13 ప్రకారం ఉంటుంది. ఆర్టికల్ 14, ఆలోచన మనస్సాక్షి మత స్వాతంత్రం. ఆర్టికల్ 15, సంస్థలను స్థాపించుకునే ఒక చోట సమావేశమయ్యే హక్కు. ఆర్టికల్ 16, ఏకాంత వాస హక్కు. ఆర్టికల్ 17, బహుళ ప్రచార సాధనాల నుంచి సమాచారాన్ని పొందే హక్కు. ఆర్టికల్ 18, తల్లిదండ్రుల సంరక్షణకు హక్కు. ఆర్టికల్ 19, అన్ని రకాల హింస, నింద, నిర్లక్ష్యాలను నిషేధించడం. ఆర్టికల్ 20, కుటుంబ పర్యావరణాన్ని కోల్పోయిన పిల్లలకు రాజ్యం నుంచి ప్రత్యేక సహాయాన్ని సంరక్షణను పొందే హక్కు. ఆర్టికల్ 21, దత్తత తీసుకునే సమయంలో హక్కులు. ఆర్టికల్ 22, శరణార్థులైన పిల్లల హక్కులు. ఆర్టికల్ 23, మానసిక శారీరక వికలాంగ పిల్లల హక్కులు. ఆర్టికల్ 24, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆరోగ్యాన్ని పొందే హక్కు. ఆర్టికల్ 25, శారీరక లేదా మానసిక ఆరోగ్యం కోసం చేసే చికిత్సను నియమిత కాలంలో సమీక్షించుకునే హక్కు. ఆర్టికల్ 26, సామాజిక భద్రతా హక్కు. ఆర్టికల్ 27, తగు జీవన ప్రమాణాలకు హక్కు. ఆర్టికల్ 28, విద్యా హక్కు. ఆర్టికల్ 29, పిల్లల విద్యా హక్కు. ఆర్టికల్ 30, జాతి, మత, భాషాపరమైన మైనారిటీ వర్గాల పిల్లల హక్కులు. ఆర్టికల్ 31, విశ్రాంతిని, వినోదాన్ని హాయిగా గడిపే హక్కు, సాంస్కృతిక జీవనంలో పాల్గొనే హక్కులు. ఆర్టికల్ 32, ఆర్థిక దోపిడీ నుంచి రక్షణ.
ఆర్టికల్ 33 నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ నుంచి రక్షణ. ఆర్టికల్ 34 లైంగిక దోపిడీ నిందల నుంచి రక్షణ. ఆర్టికల్ 35 లైంగిక వ్యాపారం నుంచి రక్షణ. ఆర్టికల్ 36 ఇతర రూపాల దోపిడీల నుంచి రక్షణ. ఆర్టికల్ 35 లైంగిక వ్యాపారం నుంచి రక్షణ. ఆర్టికల్ 36 ఇతర రూపాల దోపిడీల నుంచి రక్షణ. ఆర్టికల్ 37 క్రూరమైన అమానుషమైన అవమానకరమైన పద్ధతుల నుంచి స్వాతంత్రం. ఆర్టికల్ 38 యుద్ధ సంఘర్షణ సన్నివేశాల్లో పిల్లల హక్కులు. ఆర్టికల్ 39 నింద నుంచి స్వస్థత పొందడానికి అవసరమైన చికిత్స పొందే హక్కు. ఆర్టికల్ 40 క్రిమినల్ న్యాయం ముందు నేరాన్ని మోపబడ్డ పిల్లల హక్కులు. ఓకే ఫ్రెండ్స్, ఇవి బాలల హక్కులకు సంబంధించిన ఆర్టికల్స్. తప్పకుండా మనకు విద్యా దృక్పథాల నుంచి ఈ టాపిక్ నుంచి మార్క్ అని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు నెగ్లెక్ట్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు ఈ వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.